చరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి భవానీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. కాశీమాతకు నమస్కరిస్తూ గంగామాతకు అంజలిస్తూ సర్వదేవతాత్మకమైన విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి ప్రణమిల్లుతూ స్వామి సన్నిధిలో చెప్పుకు వస్తున్నటువంటి రుద్ర మహిమ. పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయని తస్మాత్ సహతయా శక్త్యా హృది పశ్యంతి ఏ శివం తేషాం శాశ్వతికి సిద్ధి నేతరేషాం ఇతి శృతి. ఎవరైతే శక్తి సహితంగా శివుణ్ణి ఆరాధన చేస్తారో వారికి మాత్రమే ముక్తి సిద్ధి లభిస్తుంది. ఇది అటు ఉపనిషత్తులు ఇటు వేదములు వివిధ శాస్త్రములు ఆగమాలు తీర్మానించినది. ఆ శివశక్త్యాత్మక తత్వము రుద్రంలో ప్రస్ఫుటంగా ప్రతి అనువాకంలో ఉంటుంది, విశేషించి అష్టమ అనువాకంలో వస్తుంది. శివుడి దయ అమ్మవారు గనక శివుడి దయ అక్కడ కనబడగానే ఆయన దయాస్వరూపిన పంచాక్షరి మంత్రం అనువాకంలో దొరికింది. అక్కడికి వచ్చేటప్పటికల్లా నమస్తారాయ అని ప్రారంభించాడు. పంచాక్షరి మంత్రానికి ఉపోద్ఘాతం అది. తారహ అంటే ఓంకారస్తారహ, ఓంకారానికి తారం అని పేరు. మనం ఉన్న చోట తారక క్షేత్రం మరువురాదు. ఇలాంటి చోట ఇది చెప్పుకోవడం మన ఎన్నో జన్మల పుణ్యభాగం. తారహ అంటే మోక్షం ఇచ్చున్నది, అసలు అర్థం ఇది. తారణం అంటే దాటించుట. ఎలా దాటించాలంటే ఒకడు ఒక ఉత్తమ లోకానికి వెళ్ళాడు అనుకోండి, ఈ లోకం కంటే ఉత్తమ స్థితికి వెళ్ళాడు అంటే ఒక విధంగా దాటడమే, కానీ అది దాటడం కాదు, మళ్ళీ కింద పడటం కూడా ఉంటుంది. కనుక ప్రతరణాయచ ఉత్తరణాయచ ఆ మాటలు చూడండి, అది కూడా ఈ అనువాకంలోనే వస్తుంది. నమ ప్రతరణాయచ ఉత్తరణాయచ. గొప్పగా దాటించేవాడు, ఉత్కృష్టముగా దాటించేవాడు. ఏదో ఒకటి చెప్తే చాలు కదండి, దాటిస్తాడు, గొప్పగా దాటిస్తాడు. రెండు విశేషణాలు ఎందుకు చెప్పారు మీరు? ప్రతరణాయ ఉత్తరణాయ అంటే ఇప్పుడున్న స్థితి కంటే ఉన్న స్థితికి వెళ్ళడం ప్రతరణం. ఇంక స్థితులు లోకములు లేకుండా తిరిగి వెనక్కి రాని కైవల్యాన్ని ఇవ్వడం ఉత్తరణం. ఈ రెండూ చేసేవాడు వాడు తారాయ. కనుక పంచాక్షరికి ముందు తారాయ అని ప్రారంభించి పంచాక్షరి చెప్పాక నమ ప్రతరణాయచ ఉత్తరణాయచ చెప్పడంలో విశేషం ఇది. అందుకే పంచాక్షరికి తారక మంత్రం అని పేరు. అందుకే శివుడు తారక మంత్రం చెప్తారంటే రామమంత్రమో ఓంకారమా పంచాక్షరియా అని మీమాంస ఎంత మేరకు అవసరం అంటే శివుడు చెవులో చెప్పేది మనకేం తెలుస్తుందని ముందే చెప్పుకున్నాం. కానీ ఏ జీవుడికి ఏది తారకమో దాన్ని ఉపదేశిస్తాడు అని అర్థం చేసుకోవాలి. కానీ ఓంకార స్వరూపమే పంచాక్షరి. ఇది తెలియజేస్తూ శివోవా ప్రణవో హేషః ప్రణవోవా శివస్మృత వాచ్యవాచకయోర్భేదో నాత్యంతం విద్యతే క్వచిత్. వాచ్యము శివుడు, వాచకము ప్రణవము. ఈ రెండింటి మధ్య అంత భేదం లేదు. ఇది మనం వివరంగా చెప్పిన అంత భేదం లేదు ఎందుకన్నాడో వివరించుకున్నాం. ప్రణవస్వరూపుడు. ప్రణవంలో ఏముందో పంచాక్షరిలో అది ఉన్నదయ్యా అన్నాడు. అది ప్రణవానికి సూక్ష్మ ప్రణవం అంటే ఓంకారానికి సూక్ష్మ ప్రణవము అని పేరు, పంచాక్షరికి స్థూల ప్రణవము అని పేరు. అదే పంచాక్షరి పరావిద్య సతారా యోగ రూపిణి. పంచాక్షరికి పరావిద్య అని పేరు, అది సతారా. తార అంటే తారక మంత్రము, మోక్షకారక మంత్రము. అది లింగ రూపిణి, పంచాక్షరీయ లింగ రూపం అంట. అది మరొక ప్రత్యేకమైన అంశం. పైగా నాతస్తారకో మంత్ర తారకోయం పంచాక్షర. ఇది ఆగమ వాక్యం. అంటే తరింపజేసే దానిలో పంచాక్షరి మించి ఏమున్నదయ్యా అని వివరిస్తున్నారు. అదేవిధంగా అథర్వ శీర్షోపనిషత్తులో ఒక మంత్రం ఉంటుంది, కిం తజ్జానం కోవా జ్యాత
కశ్చజ్జేయ, ధ్యానమేది, ధ్యాత ఏది, ధ్యేయమేమిటి అంటే శివయోకోధ్యేయ శివంకర సర్వమన్యత్ పరిత్యజ్య. శివుడు మాత్రమే ధ్యేయ, ధ్యానించవలసిన వస్తువు. అతడు శివంకరుడు. ఆయన కంటే శివంకరుడు ఇంకొకడున్నారయ్యా. అదే సర్వమన్యత్ పరిత్యజ్య, ఇది చాలా ముఖ్యం. మిగిలినవన్నీ విడిచిపెట్టి శివుణ్ణి ఆశ్రయించు అంటే ఇతర దేవతలవన్నీ భజించకుండా శివుణ్ణి భజించని చెప్పడం కాదు. ఇతర లోక చింతలు విడిచి లోకేశ్వరుణ్ణి మాత్రమే చింతన చెయ్యు. ఇది అనన్య భక్తి అనే మాటకి విశేషమైన అర్థం. అలాంటి పంచాక్షరి మంత్రము మనకు లభిస్తున్నది ఎందులో? రుద్రంలో గనక. ఎక్కడ చెప్పబడిందా ఆ మంత్రం అంటే ఇక్కడ చెప్పబడింది, నమ శివాయ. అదే శంభు శంకర. దీని తర్వాత మరో శబ్దం ఉందండి, జాగ్రత్తగా వింటే. నేను దాటేశాను అనుకోవద్దు. మయోభవేచ. ఈ మయః అనేది మూడింటికి వచ్చింది. శంభవేచ మయోభవేచ శంకరాయచ మయస్కరాయచ. 2 సార్లు వచ్చిందా లేదా? శంభవే మయోభవే. ఇక్కడ శం మయ శబ్దములు వేరు, అలాగే శంభు శబ్దం వేరు, మయ శబ్దం వేరు. ఇక్కడ శంకర వేరు, మయస్కర వేరు. కానీ రెండిట్లో మయః మాత్రం ప్రధానం. మయః అంటే అర్థం ఏమిటి? దీనికి భాష్యకారులు చెప్పినట్టు అర్థం ఏంటంటే ఐహిక శుభములు ఇచ్చువాడు ఒకటి, పారమార్థిక శుభమిచ్చువాడు అని 2 అర్థములు చెప్పారు. అలా ఎందుకు చెప్పారో చూడాలి. శుభం ఇస్తున్నాడు అనగానే మనం ఏమనుకుంటాం? శుభం శివుడిచ్చాడు, శివుడికి దండం పెడతాం. అప్పుడు శివుడు వేరు, శుభం వేరు అయిపోయింది. మయ అనే మాట చాలా అందమైన మాట అండి. ఇదేదో వేదంలో ఉందనుకోవద్దు, మన బ్రతుకులో వాడుతుంటాం. తన్మయం అయిపోయామండి అంటుంటాం. ఏమయ్యాం? తన్మయం. తత్ మయం తన్మయం. మయం అంటే ఏమిటి? అందులో ఐక్యమైపోవడం, లీనమైపోవడం. లీనమయ్యారంటే మనం లేవు, అదే ఉంది. కనుక శుభాన్ని కలిగించడమే కాదు, శుభంతో ఐక్యాన్ని కలిగిస్తాడు. ఇక్కడ ఐక్యం అవడమే పారమార్థిక సుఖం. శుభాలను అనుభవిస్తున్నామంటే శుభం ఉంది, ఇచ్చేవాడు కూడా ఉన్నాడు, అనుభవిస్తున్నవాడు కూడా ఉన్నాడు. 3 ఉన్నాయి. త్రిపుటి ఉంది. త్రిపుటి లేదు ఇంకా. నువ్వు తన్మయుడు అయిపోయావు. ఆ మయత్వం అనే కైవల్యాన్ని కూడా ఇస్తాడు కనుక మయస్కరాయ అనే మాటగా అర్థమని చెప్పుకోవాలి పారమార్థిక సుఖాన్ని. మొదట మాత్రమే మహిగా చెప్పాడు, శంభవేచ మయోభవేచ. అక్కడ మాత్రమే మయోభవేచ మయస్కరాయచ 2 చోట్ల వచ్చింది. నమ శివాయ తర్వాత మన మయా లేదు చూడండి. ఇందాక చెప్పిన మయం పోయి అదే మిగిలిపోయింది, పూర్తిగా ఏకమైపోయింది. ఇక్కడ నది సముద్రంలో చేరేక సముద్రమే మిగిలినట్లు పరమాత్మతో ఐక్యమయ్యకు నువ్వు పరమాత్మ అయిపోయావు. అదే నమశివాయ అక్కడ ఆపాడు. ఇది పంచాక్షరి ఆవిష్కరించిన విధానం. ఈ పంచాక్షరిని ఉపదేశించిన వాడెవరు? మరో ప్రశ్న. పంచాక్షరి మంత్రం జపించేవాళ్ళు చాలా మంది ఉండవచ్చు. పంచాక్షరి మంత్రానికి ఋషి వామదేవ ఋషి అంటారు. ఇక్కడ రుద్ర నమక మంత్రం రాసి మొత్తానికి ఋషి వామదేవుడు. అంటే ఇటు మొత్తం రుద్రనమకానికి వామదేవుడు ఋషి, పంచాక్షరికి ఋషి. అంటే రెండింటికి ద్రష్ట ఒకడే అని చెప్పబడుతున్నది ఇక్కడ. రుద్రం యొక్క సారం పంచాక్షరి. అంతరిక్షమునందు 11 రుద్రకళలు, అధియజ్ఞముగా 11, ఆది భౌతికంగా 11, ఆధ్యాత్మికంగా 11. అదేవిధంగా విశేషించి మరొక 5వ తత్వం కూడా మొత్తం 57 రుద్రులు చెప్పుకున్నాం, గుర్తుంది కదా. ఆధ్యాత్మికంగా అధియజ్ఞంగా ఈ 3 చెప్పుకుంటూ ఇంకోటి. అదేవిధంగా ప్రాణములుగా 11 వివరించిన 11 రుద్రులు 5 స్థానాలు ఉన్నారు. వీళ్ళు 55 రుద్రులు. ఈ 55 రుద్రుల శక్తి అంతా ఒక్క చోట ఉంటుంది, ఆదిత్య మండలంలో ఉంటుంది. ఇంకోటి రుద్ర హృదయంలో ఉంది, అంటే రుద్ర నమకంలో ఉందన్నాం. కనుక మొత్తం 55లో 11, ఒక్కొక్క దాని నుంచి 11 ఉన్నాం కదా. 11 నుంచి సారం తీయండి. 55లో ఒక్కొక్క 11 నుంచి సారం తీస్తే 5. ఆ 5 సారంగా వచ్చింది నమశివాయ. కనుక 55 రుద్ర కళల సారం పంచాక్షరి. అందుకే ఇది శివునికి నమస్కారం అని కేవలం అర్థంతో సరిపోదు, ఒక్కొక్క అక్షరానికి ఒక శక్తి ఉంది. అది తెలుసు కనుకనే తస్మై నకారాయ నమశివాయ, తస్మై మకారాయ నమశివాయ అని ప్రత్యేకించి చెప్తున్నాం. అలాగే మహన్యాసం చేసేటప్పుడు పంచాంగ రుద్ర ధ్యానం ఉన్నది. పంచాంగములు అంటే 5 అంగములుగా విభాగం చేసి నం పూర్వముఖాయ అంటున్నాం. అంటే ఒక్కొక్క అక్షరం తీసుకొని ఆ అక్షరం శివుని ఏ ముఖం నుంచి వచ్చిందో ఆ ముఖానికి నమస్కారం చేసుకుంటున్నాం. ఆ ముఖములన్నీ 5: సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. వీళ్ళు 5గురిని పంచరుద్రులు అంటారు, పంచబ్రహ్మలు అని కూడా ఉంటారు. అంటే బ్రహ్మదేవుడిని అనుగ్రహించిన వాళ్ళు 5గురు. ఈ 5గురు అనుగ్రహం వల్ల బ్రహ్మకు సృష్టి చేసే శక్తి వచ్చింది. అందుకే బ్రహ్మకు కూడా బ్రహ్మ గనక వీరిని పంచబ్రహ్మలు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ పంచబ్రహ్మల యొక్క న్యాసంతో పంచబ్రహ్మల ఆరాధనతోనే శివారాధన జరుగుతుంది. ప్రతి వారికి ఆ మంత్ర రాశి విషయం చాలా మందికి తెలుసు. కొందరు చదవగలరు, కొందరు విని అలవాటు ఉంది. సజ్జో జాతం ప్రపజ్జామి సజ్జో జాతాయ వై నమో నమః అదొక ముఖం. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః 2వ ముఖం. అలా అఘోరేభ్యో దఘోరేభ్యో చెప్పుకుంటున్నాం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి మరొక ముఖం. ఈశాన సర్వ విజ్ఞానం. ఈ 5
ఈ 5 ఒక్క అర్థం చేసుకుంటే మొత్తం ప్రపంచం అర్థం చేసుకుంటే నిన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టే. ఈ 5ంటిని అర్థం చేసుకోవడానికి చాలా విశేషమైన భాష్యాలు ఉన్నాయి. ఒక ఉపనిషత్తు ఉందండి 5ంటి గురించి. అథర్వవేదంలో ఉంది ఉపనిషత్తు. దాని పేరు పంచబ్రహ్మోపనిషత్తు. కాశీఖండంలో అగస్త్యుల వారు కాశీ వియోగం తట్టుకోలేక కాశీ నుంచి వెళ్ళిపోతూ బాధపడుతూ ఉన్నప్పుడు ఒక మాట రాస్తారు అక్కడ. మనశ్శాంతి కోసం ఏం చేశారంటే పంచబ్రహ్మ మంత్రంబు జపించే అంటాడు శ్రీనాథ మహాకవి అక్కడ. పంచబ్రహ్మ మంత్రాన్ని జపించేట ఆయన ఇక్కడ. అంటే అటువంటి శాంతి ఇవ్వగలిగే శక్తి దానిలో ఉన్నదయ్యా అన్నాడు. సంపూర్ణ మంత్రం రాసండి. సృష్టి యొక్క క్రమమంతా అందులో చెప్పబడుతుంది. అంత విశేషమైన మంత్రం రాసి గనక ఒక్కసారి ఆ పంచబ్రహ్మోపనిషత్తులోకి వెళ్ళి పంచరుద్రుల్ని తెలుసుకుంటే అప్పుడు మన రుద్రమహిమ సంపూర్ణం అవుతుంది ఇక్కడ. అలాంటి విశేషమైనటువంటి పంచరుద్ర మంత్రముల్ని చెప్పేటువంటి పంచబ్రహ్మోపనిషత్తులోకి మనం ప్రవేశిస్తూ, ఇది పైప్పలాదుడు పిప్పలాదునికి చెందినటువంటి తరంలో గాలవుడు అనేటువంటి మహర్షి తపస్సు చేత రుద్రుని ప్రత్యక్షం చేసుకుంటే ఆ రుద్రుని కొన్ని ప్రశ్నలు వేశాడు ఆయన. అది భగవాన్ కిమాదౌ కింజాతం, ఏది ఆదియందున్నది, ఆదియందు కలిగినదేది, ఏ ఆది నుంచి జగత్తంతా కలిగింది అని అడిగితే శివుడు చెప్పిన సమాధానం సజ్జోజాతం. ఒక్కొక్క ప్రశ్న చూడండి. సజ్జోజాతుడు అన్నారు. కిం భగవః ఇతి, అతడెవరు, అదేమిటి అంటే అఘోర ఇతి, అదే అఘోరము అన్నాడు. బాగుంది, అదేమిటి చెప్పవయ్యా అంటే కిం భగవయతి వామదేవయతి. చూడండి అసలు చెప్పట్లే, మరొక పేరు చెప్తున్నాడు వామదేవయతి. కిం వా పునరిమే భగవయతి, మళ్ళీ చెప్పు ఆ భగవంతుడు ఎవరు అంటే తత్పురుషయతి. కిం వా పునరిమే భగవయతి, మళ్ళీ నా స్పష్టం చేయవది ఎవరు. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు. సర్వేషాం విద్యానాం ప్రేరయత ఈశానః. మొత్తం ఇందాక చెప్పిన 4 ఎవడంటే అందరికీ విద్యల్ని ప్రేరేపించేవాడు ఎవడో, అన్ని విద్యల్ని ప్రేరేపించేవాడు ఎవడో ఆ ఈశానుడతడు. అంటే మొత్తం 5 వచ్చేయలేదు. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. పేర్లు గుర్తుపెట్టుకున్నా చాలండి. అందుకే జైమిని మహర్షి 5 మంత్రాలు రాని వాళ్ళ కోసం ఒక చిన్న శ్లోకం ఇచ్చాడు. అది ప్రతివారు చేసుకోవచ్చు. ఈశాన తే తత్పురుష నమో ఘోరాయ తే సదా వామదేవ నమస్తుభ్యం సజ్జోజాతాయ వై నమో నమః. ఇది వేదపాదస్తవంలో జైమిని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే చేతిలో భస్మం తీసుకుని ఎడమ చేతిలో కుడి చెయ్యి దాని మీద అభిమంత్రించి ఈ పంచబ్రహ్మ మంత్రాలు పఠిస్తే ఆ భస్మం శక్తిమంతం అవుతుంది. దాన్ని ధారణ చేయమన్నారు. అంటే పంచబ్రహ్మల పేర్లు విన్నా అంత ధన్యులమైపోతాం. ఇవాళ మనకు ఆ భాగ్యం కలిగింది. కానీ రుద్ర నమ్మకమంతా కాశీ అయితే పంచాక్షరి విశ్వనాథ జ్యోతిర్లింగం. కాశీలో విశ్వనాథుడు కాదు, కాశీయ విశ్వనాథుడు అన్నాం. కానీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం చెప్పినా మొత్తం కాశీ అతడే. అలాగే నమశివాయ అనే జ్యోతిర్లింగం రుద్రమనే కాశీలో ఉన్న నమశివాయ కాంతే మొత్తం రుద్రమంతా కూడా దాని స్వరూపమే. అటువంటి దివ్యమైన స్వరూపం. వెంటనే కతివర్ణ కతిభేద కతిశక్తయ ప్రశ్నించాడు గాలవుడు. జిజ్ఞాస అలా ఉండాలండి. చెప్పావుగా అయిపోయిందని కాకుండా 5 ఏమిటి, వాటి విషయములేమిటి, ఎందుకు 5 చెప్పవు అంటే ఏది తెలిస్తే మరొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇది చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ. యత్ సర్వం తద్గుహ్యం, ఏది సర్వమో అది గుహ్యం. అంటే నిన్న కృష్ణుడు చెప్పిన మాట చెప్పుకున్న సర్వభావేన భజస్వ, సర్వభావముతో భజించు రుద్రుని అన్నాడు ఇక్కడ. సర్వభావము గనక యత్ సర్వం తద్గుహ్యం, అంతా అయినే కానీ కనబడ్డు. అది గొప్ప విషయం అండి. అది ఎలాగంటే పాల నిండా వెన్న తాలూకా స్వరూపం ఉంటుంది కానీ వెన్న కనబడదు. అలాగే విశ్వమంతా విశ్వేశ్వరుడే కానీ కనబడ్డు. దాని సాధన ద్వారా తెలుసుకోవాలి. అందుకే యత్ సర్వం తద్గుహ్యం తస్మై నమో మహాదేవాయ మహారుద్రాయ. అక్కడ రుద్ర శబ్దం వేశాడు. అందుకే రుద్రమహిమలోకి ఉపనిషత్తు రావడానికి అది కారణం. మహాదేవాయ మహారుద్రాయ అంటే 5 రుద్రులుగా కనబడ్డ రుద్రుణ్ణి మహారుద్రుడు అని అర్థం. అంటే 5గా ఎందుకు అయ్యాడంటే లోకం కోసం అయ్యాడు. ఆయన అసలు స్వరూపం 5 కాడు. 5 తానే 5 కాడు ఆయన. నువ్వు విశ్వంలో ఉన్నంత వరకు 5లో ఉన్నావు గనక 5 ఆయన్ని చూడడం నేర్చుకో. ఆ చూపే విద్య 5 మంత్రములండి, సజ్జోజాతాది మంత్రములు. పైగా ఇది గోప్యతరమైన విషయం నీకు చెప్తున్నాను సుమా, జాగ్రత్తగా విను అన్నాడు ఇక్కడ. ఇక్కడ 3 ఋషుల పేర్లు కనబడతాయి. పైప్పలాద, గాలవ, శాకల. ఇన్ని ఒకటి పేర్లా లేదా ఇంద్ర మహర్షులకి శివుడు చెప్తున్నాడా? ఏదైనప్పటికీ ఈశ్వరుడు ఇచ్చిన జ్ఞానం ఇది ఇక్కడ. గోప్యాద్ గోప్యతరం లోకే యజ్ఞస్సి శృణు చాకల. రహస్యాల్లో కల రహస్యం చెప్తున్నాను విను అన్నాడు. రహస్య విద్య అంటే బ్రహ్మ విద్య అని అర్థం. దాన్ని తెలియజేస్తున్నాడు. ముందు సద్యోజాత. ఇక్కడ మంత్రములు చాలా మందికి తెలిసిన అర్థం మనం చెప్పుకుంటున్న అర్థమే ప్రధానం. సద్యోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఇది మనం చెప్పుకుంటున్న మాట. అయితే సజ్జోజాత వదనం పశ్చిమ వదనం.
తూర్పు వదనం తత్పురుష. అందుకే ప్రాచ్యాం తత్పురుషాం విద్యాత్ అఘోరం దక్షిణాముఖం సజ్జోదాత్తం ప్రతిచ్యాంచ వామదేవ ముదన్ముఖం ఈశాన ఊర్ధ్వవక్త్రంచ శంభో పంచముఖ క్రమాహ. ఇది చెప్పారు. శంభుని యొక్క 5 ముఖాల క్రమం ఏంటంటే తూర్పు వైపు తత్పురుషుడు, దక్షిణం వైపు అఘోరుడు, పశ్చిమం వైపు సజ్జోజాతుడు, ఉత్తరం వైపు వామదేవుడు, పైన ఈశానుడు. 5 ముఖాలతో పరమేశ్వరుడు గోచరించాడు. దీని కథ ఎలా చెప్తారంటే, మొట్టమొదటి జ్యోతిర్లింగంగా మహాగ్నిలింగం కనబడ్డ శివుడు అందులోంచి పంచముఖాలతో వస్తాడు, దశభుజాలతో వస్తాడు. అది శివుడు చూపించిన మొట్టమొదటి సగుణ స్వరూపం పంచముఖం అండి. ఆ తర్వాత మిగిలిన మూర్తులన్నీ కూడా బ్రహ్మదేవుడు అసత్యం పలికినందుకు శిక్షించడానికి ఒక రూపంతో వచ్చాడన్నారే, ఆ రూపానికి మూలం ఈ రూపం. అదే మన ధ్యాన శ్లోకంలో కూడా శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచభక్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరసమ భైదం దక్షభాగే వహంతం నాగం పాసంచ ఘంటాం ప్రళయహుతవహం చాంకుశం వామభాగే నాలాలంకార దీప్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అంటున్నప్పుడు పంచభక్తులు అంటున్నాం. అలాగే రుద్రం న్యాసం చేసుకుని అభిషేకం చేసే ముందు కూడా చదువుతున్న మంత్రం శుద్ధ స్ఫటిక సంకాసం త్రినేత్రం పంచవక్త్రకం. 5 ముఖాల రుద్రుని ధ్యానించమన్నారు కనుక పంచముఖ రుద్ర ధ్యానం అత్యంత ఉత్కృష్టమైన ధ్యానం కనుక ఇవాళ రుద్రము 6వ రోజుకు పక్వత్ ధరించి మనకు పంచముఖ రుద్రుడిగా సాక్షాత్కరిస్తున్నాడు పరమేశ్వరుడు. పైగా ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క వర్ణం ఉన్నది, ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క పద్ధతి ఉన్నది. అది కూడా ఆగమాలు మనకు వర్ణించాయి. ఇక్కడ స్వామి యొక్క ఒక్కొక్క స్వరూపంలో తత్పురుష ముందు చెప్పగలరు. తూర్పు నుంచి వెళదాం. సంవర్తాగ్ని తటిత్ ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోమయం గంభీరధ్వని సామవేద జనకం తామ్రాధరం సుందరం అర్ధేందుజ్యుతి లోల పింగళ జటాభార ప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలిన. తూర్పు ముఖానికి నమస్కారం అన్నారు. ఇది సామవేద జనకం, ఇది సామవేదం దాని నుంచి వచ్చినది అని చెప్తున్నారు. అది ఎలా ఉన్నదంటే ప్రళయకాలంలో వచ్చే సంవర్త అని చెప్పబడ్డ అగ్ని ఎలా మెరిసిపోతూ ఉంటుందో అలా ఉన్నది. అగ్ని వలె మెరుపు తీగల వలె ఉన్నది. ఒక విధంగా బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నది, ఎర్రని పెదవులతో ఉన్నది, పైగా చంద్రలేఖ దాల్చి ఉన్నాడు, జటాభారముతో ఉన్నటువంటి వాడు త్రినేత్రుడు అయినటువంటి స్వామి యొక్క తూర్పు ముఖమునకు నమస్కారము. ఆ తూర్పు ముఖం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది రుద్రగాయత్రి. తత్శబ్దానికి అది అని అర్థం కదా. తత్పురుష అంటే ఆ పురుషుడు. ఆ పురుషుడు ఎందుకు చెప్పడం అండి? ఏదో చెప్పచ్చు కదంటే ఏదో చెప్పలేని వాడు గనక. తత్శబ్దం ఎందుకు వాడతారంటే అనిర్వచనీయ, మాటకి మనసుకి అందని వస్తువుని తత్ అంటారు. లోకంలో కూడా ఇది అని చెప్పలేని దాన్ని అది అంటాం, అవునా కదండి? ఏదైనా చెప్పలేని స్థితిలో అదండి అదండి అని అంటాం. అది అంటే అనిర్వచనీయం. వేదాలు కూడా పరమాత్మ గురించి చెప్పు అంటే అది అని చెప్పు ఊరుకున్నాయి. అలాగా అనిర్వచనీయమే తచ్చబ్ద వాచ్యమే ఏదుందో ఆ తచ్చబ్ద వాచ్యుడైన పరమ పురుషుని మేము తెలుసుకుంటున్నాం. తత్పురుషాయ విద్మహే. ముందు అది కావాలండి. భగవంతుడి గురించి తెలుసుకున్నట్టు ముందు ప్రక్రియ, తర్వాత ప్రక్రియ ధీమహి, తర్వాత ఆయన చేసే పని పరిచోదన. మన సాధన ఎలా వెళ్ళాలి? ముందు తెలుసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? తెలుసుకున్న దాన్ని ధ్యానించాలి. అందుకే విద్మహే ధీమహి అని చెప్పడంలో అది ఉద్దేశం. ఇక్కడ తత్పురుషునకై ఆయన గురించి తెలుసుకుంటున్నాం, ఆయన ఉపాసిస్తున్నాం. ఆయన ఎవడు? మహాదేవ అని. దేవతల్లో ఒకడు కాదు, దేవతలకే దేవుడు కనుక మహాదేవుడు. ఆయన్ని మేము ధీమహి ధ్యానిస్తున్నాం. ఆయన మా బుద్ధుల్ని ప్రేరేపించుగాక. ఇది మంత్రం. కానీ అనిర్వచనీయమైన పురుషుడు గనక తత్పురుష. ఇక్కడ పురుషుడు అంటే మగవాడని అర్థం కాకుండా పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడైన వాడు. ఇది తత్పురుష శబ్దానికి అర్థం. ఆ స్వరూపం ముఖం చూసాం, తర్వాత ముఖంలోకి వెళుతున్నాం. ఇది దక్షిణ ముఖం. ప్రదక్షిణ క్రమంలో మనం వస్తూ ఉంటే దక్షిణ ముఖం. ఇక్కడ మంత్ర అర్థం కోసమే చెప్తున్నా కానీ స్వరం జోలికి వెళ్ళట్లేదు. అఘోరేభ్య అథ ఘోరేభ్య ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య. ఇక్కడ అనేక రుద్రాహను ఒక మాట చెప్పుకొని రుద్రుడి నుంచి వచ్చిన అనేక రుద్రులు అందరూ ఈ మంత్రంలో ఉన్నారు. అందరు రుద్రుడికి నమస్కారం. రుద్రులు 3 రకములుగా ఉన్నారు. అఘోరులు, ఘోరులు, ఘోర ఘోరతరులు. 3 రూపములతో ఉన్నటువంటి సర్వులైన రుద్రుడికి కూడాను నేను నమస్కారం చేస్తున్నాను. మొత్తానికి అఘోర ఘోర ఘోరతర. ఆ క్రమం ఎందుకు చెప్పాడు? ఘోర అఘోర అనొచ్చు కదా. అఘోర ఘోర ఘోరతర, ఘోర ఘోరతర ఎందుకు చెప్పాడయ్యా అంటే, దానికి అఘోరము అంటే ఘోరము లేనిది అంటే శాంతము అంటే సాత్వికము అని అర్థం. ఘోరేభ్య దానికంటే ఘోరమైనది అంటే రాజసము అని అర్థం. ఘోర ఘోరతర అంటే తామసము అని అర్థం ఇక్కడ. కనుక విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు
ఈ 3 రూపములుతున్నాడు. సాత్విక రూపములు, రాజస రూపములు, తామస రూపములు. ఈ 3 రూపములతో కానీ ఆయన రాజస తామస సాత్వికములు లేనివాడు ఆయన. మరి ఎందుకు అలా ఉన్నాయా అంటే లోకాన్ని నడపడం కోసం 3 గుణాలు నియమిస్తూ 3 గుణాల్లోంచి ఆయన చూస్తున్నాడు ఇక్కడ. ఈ 3 గుణాలతో ఉన్నవారు అసంఖ్యాకంగా ఉన్నారు. విశ్వమంతా సాత్విక రాజస తామస రూపములు ఎన్నున్నాయి? దివ్యశక్తులన్నీ 3 రూపములతోనే ఉంటాయి. కనుకనే అఘోర ఘోర ఘోర ఘోరతర ఈ రూపములతో రుద్రుడికి నమస్కారము అని చెప్తున్నారు. ఇలా నమస్కరించడం వల్ల లోకంలో ఉన్న 3 కూడా మనకు క్షేమంగా మారిపోతాయి. ఘోరం అఘోరం శివుడే అని తెలుసుకున్న వాడికి అన్ని శివంగా మారుతాయని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే శివానికి ఘోరం లేదు, అఘోరం లేదు, ఘోర ఘోరతరము లేదు. ఎందుకంటే ఇవి 3 గుణాలైతే గుణాలకు అతీతుడు శివుడు. అది శివుడు అంటే గుణాతీత, ఇదొక అర్థం. ప్రమహసి పదే నిస్త్రయి గుణ్యే శివాయ నమో నమః అంటాడు పుష్పదంతాచార్యులు వారు. నిస్త్రయి గుణ్యే త్రిగుణాతీతమైన స్థితి యందు కేవల జ్యోతిస్వరూపంగా ఉన్నవాడివి ప్రమహసి, ఉత్కృష్టమైన తేజస్సుగా ఉన్న నువ్వు శివస్వరూపుడువయ్యా అన్నారు ఇక్కడ. కనుకనే ఘోరం అఘోరం శివని చెప్పడంలో అర్థమైంది కదా. అఘోరం సాత్వికమైతే ఘోరంలో 2 భాగాలు తీసుకోవాలి. ఘోర ఘోర ఘోరతరా అంటే సాత్విక రాజస తామస రూపములతో విశ్వం నడుపుతున్నా నిజానికి నా అసలు తత్వం మాత్రం త్రిగుణాతీతమయ్యా. అందుకే సృష్టిలో చూస్తున్న వీటన్నిటినీ కలిపి శివరూపములుగా నమస్కరించడం అఘోరేభ్యోదఘోరేభ్యోలో కనబడుతుంది. ఆ అఘోర ముఖం ఎలా ఉంటుందో ధ్యానం చేద్దాం. కాళభ్రమరాంజన ద్యుతినిభం వ్యావృత్త పింగే క్షణం కర్ణోద్భాసిత భోగి మస్తక పండిత్ ప్రోద్గీర్ణ దంశ్రాంకురం సర్పప్రోత కపాల సుక్తి శకల వ్యాకీర్ణ సచ్చేకరం వందే దక్షిణమీశ్వరస్య కుటిల భృగుభంగ రౌద్రం ముఖం. కనుబొమ్మలు ముడివేసున్నట్ట ముఖం, పైగా నీలకాంతులతో ప్రకాశిస్తున్నది, విశాలమైన 3 కళ్ళతోన్నది, చెవులకు సర్పకుండలములు భాసిస్తూ ఉన్నాయి. అటువంటి స్వామి యొక్క అఘోర ముఖమునకు దక్షిణ ముఖానికి నమస్కారము. ఇక్కడికి వచ్చే నం మమ్ అయింది. మొదటిది నకారం తత్పురుష ముఖం, రెండవది మకారం నం మమ్. ఇప్పుడు షిం ఆ అక్షరానికి మూలమైనటువంటి మంత్రం. సద్యోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నా అతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. చాలా విశేషమైన మాట అండి ఇక్కడ. సజ్జోజాతుడు శివుడి పేరు విన్నాం కదా. సజ్జోజాతం అంటే అర్థం ఏంటండి? అద్భుతమైన పదం. దీనికి ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్ని అర్థాలు వైదికమైనవే. అంటే ఇన్ని అర్థాలు ఒక పదంలో పెట్టుకున్నాడు ఆయన. సదా యహ అజాత సద్యోజాత. మొదటి ఎల్లవేళలా ఎవడు పుట్టలేదో వాడు. అజాత అంటే పుట్టలేదు, ఎప్పుడూ పుట్టుకలేని వాడు. శివుడికి పుట్టుకే లేదండి. అందుకే సదా యహ అజాత. పుట్టుకలేదంటే ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదండి. అది సదా యహ అజాతక సద్యోజాత, ఇదొక అర్థం. ఇంకొకటి జాత అంటే పుట్టుటే కాదు, కలుగుట. కలుగుట ఆయన ఎప్పుడు కలుగుతాడు? ఎప్పుడు కలుగుతాడు ఏ శివుడు? ఎప్పుడూ కలుగుతాడు, ఎప్పుడైనా కలుగుతాడు. అని ఎప్పుడు ఉన్నవాడు ఎప్పుడైనా కలుగుతాడు. అని కృష్ణ వీతాయ ధావతే సత్వనాంపతయే నమః రుద్రంలో చెప్తున్నాం. కృష్ణ వీతాయ అంటే అంతటా వ్యాపించిన వాడు, ధావతే పరిగెత్తేవాడు అన్నారు. ఏమైనా బాగుందయ్యా అంటే సత్వనాంపతయే నమః సమాధానం అయ్యా అన్నాడు. అంతటా వ్యాపించాడన్నప్పుడు పరిగెడతాడండి. ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తాడంటే అక్కడ లేకపోతే ఇక్కడి నుంచి పరిగెడతాడు. మీరేం చెప్తున్నారు? మొదట కృష్ణవీత ఆయన అంతటా వ్యాపించాడంటున్నారు, పరిగెడతాడని చెప్తున్నారు ఏంటంటే అదేనయ్యా గొప్పతనం అన్నాడు. అంతటా వ్యాపించున్న భగవంతుడు ఎవరు ఆయన్ని స్మరిస్తారో వారు వెంట పరిగెడతాడు. అది గొప్ప విషయం. అందుకే సత్వనాంపతే నమః తర్వాత వాక్యం. సత్వనాం సత్వగుణ సంపన్నులైన వారు వెంట పరిగెత్తువాడు. దీనికి బ్రహ్మవివర్త పురాణంలో వాక్యం ఉంది. మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. అక్కడ ధావతి అక్కడ అర్థమవుతుంది. ఎవరైతే మహాదేవ 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 అని వెడతారో అటువంటి వారి వెనకాల శివుడు దూడ వెంట ఆవు వలె పరిగెడతాడు అని చెప్పారు ఇక్కడ. ఎంత బాగుందండి ఇక్కడ. అదే ధావతే. అలా అని వెళ్ళేవారిని ఏమనాలి? సత్వనాం అనాలి. అందుకే భక్తులు వెంట అలా పరిగెడతాడయ్యా, భక్తులకు పతి కనుక. అందుకే భక్తుడిని అడిగేట భగవంతుడు ఎందుకు అంతా వ్యాపించున్నాడయ్యా అని. నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అంటాడు. ఎంత బాగుందండి ఈ భావం. ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి. అందుకే ఎప్పుడు కలుగుతాడు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు కలుగుతాడు. అందుకే ఏడయ్యా నువ్వు అనుకునే విష్ణువు ఎక్కడున్నా అంటే అన్ని చోట్ల ఉన్నాడు. స్తంభంలో ఉన్నాడా? డౌట్ ఎందుకు? అక్కడ కూడా ఉన్నాడు. ఓహో నీకు డౌట్ అంతా కూడా కనబడాలి కదా, కలుగుతాడు, కనబడతాడు. ఎప్పుడు? ఎప్పుడైనా. ఇప్పుడే కలిగాడు. నృసింహుడుగా వచ్చాడు, స్తంభం నుంచి రాలేదా? శివుణ్ణి చెప్తూ విష్ణువులోకి తీసుకెళ్ళాను మీరు అనరు, 5 రోజులు శ్రద్ధంగా విన్నవాళ్ళు. అంతేకాదు ఇంకొక రహస్యం ఉందండి. నరసింహస్వామికి సజ్జోజాతావతారం అని పేరు. అదొక రహస్యం. సజ్జోజాతకి ఇప్పుడు 2 అర్థాలు తెలిసింది. సదా యహ అజాత, సదా యహ జాత. ఇంకొక అందమైనటువంటి మాట కూడా ఇక్కడ చెప్పడం. సజ్జోజాత అంటే
అప్పటికప్పుడు కలుగువాడు. సద్య. సద్య అంటే వెంటనే, ఇన్స్టాంట్, వెంటనే కలుగుతాడు. ఎప్పుడో తర్వాత చూసుకుందామలే పెండింగుల్లో వెంటనే అనుగ్రహిస్తాడు. ఎవడు సర్వజ్ఞుడో, ఎవడు సర్వవ్యాపకుడో వాడు వాయిదాలు ఎందుకు వేస్తాడండి? అజ్ఞానం చేత వాయిదాలు, అన్ని తెలిసిన వాడికి వాయిదాలు ఎందుకు? పోనీ ఇప్పుడు కొన్నాళ్ళకి బలం పుంజుకొని చేస్తానంటాడు, బలమే ఆయన. అందుకే సద్యోజాత మాట ఎంత గొప్పదండి. ఇవి తెలిసినప్పుడు ఆ నామంపై ప్రేమ కలగాలి. ప్రేమతో నామం నుండి శివుడు కనబడతాడు. అందుకే తత్పురుష అఘోర. అయితే అఘోరేభ్య అఘోరభ్య ఎన్ని చెప్పినా ముఖం మాత్రం అఘోర ముఖం అన్నాం ఇందాక. దానిలో మంత్రంలో మాత్రం అఘోర ఘోర ఘోర ఘోరతర అన్నాం. ముఖం పేరు మాత్రం అది అందమట. అంటే ఘోరంగా ఘోరతరంగా లోకంలో వాళ్ళ కర్మలకు అనుగుణంగా కనబడ్డా ఆయన అసలు స్వరూపం అఘోరము, ఘోరము కానిది, శాంతము అని చెప్పడం కోసం అఘోరవదనం అని పేరు పెట్టాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమయ్యాడు? సద్యోజాత. సద్యోజాత శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి. మొత్తానికి ఎప్పుడూ పుట్టినవాడు, ఎప్పుడైనా పుట్టేవాడు, అంతేకాదు అప్పటికప్పుడు కలిగేవాడు, పిలిచిన వెంటనే పలికేవాడు. అది సద్యోజాత శబ్దానికి. పిలిచిన వెంటనే పలికే దైవమైన నీది ఆలస్యం, పిలవడం చేత కావట్లే.